నా పేరు ఆర్తి. ఈ కథ నా కూతురు నేహ మరియు ఆమె జీవితానికి సంబంధించి. నేను ఒక చిన్న పట్టణంలో నివసిస్తూ ఉన్నాను. అయితే నా మొదటి పెళ్లి జరిగిన కొన్నాళ్లకు నేను వితంతువుని అయ్యాను. ఇక ఆ తర్వాత నా తల్లిదండ్రులు అప్పటికే పెళ్లై భార్య చనిపోయిన ఒక వ్యక్తితో నాకు మళ్లీ పెళ్లి చేశారు. ఇక ఆ వ్యక్తికి అప్పటికే ఒక కొడుకు కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు నా కొడుకు మరియు స్నేహ అంటే నా కూతురు ఒకే గదిలో పడుకునేవారు. కానీ నేను ఉదయం నిద్ర లేచి చూసే సమయానికి నాకు కూతురు ప్రతిరోజు కూడా తన బెడ్షీట్ మారుస్తూ ఉండేది. అలాగే తన పాత బెడ్షీట్ను శుభ్రంగా ఉతికి ఆరేస్తూ ఉండేది. ఇక చాలాసార్లు నా కూతురు స్పృహ తప్పి కూడా పడిపోయింది. అంతేకాకుండా ఆమె రోజు రోజుకి బలహీన పడుతూ ఉంది. అయితే ఒకరోజు నేను నా కూతురు గదిలోకి వెళ్లి చూసినప్పుడు గదిలోని పరిసరాలను చూసి నాకు చాలా అనుమానంగా అనిపించింది. ఇక అక్కడ పరిస్థితి చూసి దేవుడా, ఇటువంటి సన్నివేశాన్ని ఏ తల్లి కూడా తన కళ్లతో చూడకూడదు అనిపించింది. ఎందుకంటే అక్కడ నా కూతురు మరియు కొడుకు. నా పేరు ఆర్తి. నేను పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకే వితంతువుని అయ్యాను. అయితే ఆ సమయంలో నా వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఎందుకంటే మా అమ్మ నాన్నలు నాకు 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఇక మా అమ్మ నాన్నలకు నేను కగానొక్క కూతురిని. కానీ నాకు ఏమని అనిపించేది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను భారంగా అనుకుంటూ ఉండేవారు. కొన్నిసార్లు అయితే నేను వాళ్ల సొంత కూతురునేనా అని నాకు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత మా అమ్మ ముఖంలో ఎటువంటి ఆనందం కనిపించలేదు. దీనికి కారణం మా నాన్న తనకు కొడుకు పుట్టాలని ఆశపడ్డారట. అందుకే ఆయన నేను పుట్టిన తర్వాత కూడా నన్ను ఎప్పుడూ ప్రేమగానే చూసుకోలేదు. ఎప్పుడూ నాకు చాలా దూరంగా ఉండేవారు. ఒక కన్నతండ్రి ఇచ్చే ప్రేమను, భరోసాను ఎప్పుడూ కూడా నాకు ఇవ్వలేదు. మనస్ఫూర్తిగా ఏ రోజు కూడా ఆయన నాతో మాట్లాడలేదు. నేను ఆయన కన్న కూతురిని అనే విషయాన్ని కూడా ఆయన భావిస్తున్నట్లుగా నాకు అనిపించేదే కాదు. ఇక వారి కుటుంబంలోని కొన్ని కట్టుబాట్ల కారణంగా నా తండ్రి మళ్లీ రెండో పెళ్లి కూడా చేసుకుని ఆయనకి ఇష్టమైన కొడుకును కూడా మళ్లీ కనలేకపోయారు. అందుకే ఆయన నన్ను ఎప్పుడూ చాలా ద్వేషిస్తూ ఉండేవారు. ఎప్పుడూ నా మీద విపరీతంగా కోపం చూపిస్తూ ఉండేవారు. అందుకే నాకు చాలా తొందరగా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఇక నా మొదటి భర్త ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవారు. మాకు 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఒకరోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. నా భర్త కూడా నన్ను ఇంత త్వరగా వదిలి వెళ్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా ఆ రోజు నా జీవితంలో ఒక తుఫాను కంటే తక్కువేమీ కాదనే చెప్పుకోవాలి. ఇక నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. కొన్ని రోజుల తర్వాత నా అత్తమామలు కూడా నన్ను నా తల్లిదండ్రుల ఇంటికి పంపించేశారు. బహుశా నేను కూడా వారికి భారమయ్యానేమో. వాళ్లకు కూడా నేనంటే ఇష్టం లేదు. వాళ్ల దృష్టిలో నేను వాళ్ల కొడుకుని చంపిన ఒక చెడు శకునంలాగా మాత్రమే నన్ను భావిస్తూ ఉన్నారు. ఇక నాకు కూడా వేరే గత్యంతరం లేక నా తల్లిదండ్రుల ఇంటికే నా కూతురిని తీసుకుని వచ్చాను. ఇక నా తల్లిదండ్రులు కూడా నేను వెళ్లటంతో నన్ను చాలా భారంగా చూస్తూ ఉండేవారు. ఎన్నో రాత్రులు నేను ఆ అవమానాలు తట్టుకుంటూ నా కూతురిని హత్తుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. ఇక కొన్ని రోజుల తర్వాత నా తల్లిదండ్రులు మళ్లీ నాకు రెండో పెళ్లి చేశారు. అయితే నా రెండో భర్తకు అప్పటికే పెళ్లై తన భార్య చనిపోయింది. ఇక ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక నాకు కూడా ఒక కూతురు ఉంది కదా. అంటే మేమిద్దరం కూడా సుమారుగా ఒకే పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే నేను కూడా ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇక నా భర్త కొడుకు కూడా నా కూతురు కంటే 1 సంవత్సరం చిన్నవాడు. ఆ అబ్బాయి పేరు అభిషేక్, నా కూతురు పేరు స్నేహ. ఇక మా పెళ్లి తర్వాత మేము నలుగురం కూడా కలిసి జీవించడం మొదలు పెట్టాం. ఆ విధంగా కాలం గడిచిపోతూ ఉంది. చూస్తూ ఉండగానే స్నేహకి 16 ఏళ్లు వచ్చాయి. అభిషేక్కు 15 ఏళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు అభిషేక్ తండ్రి కూడా చనిపోయాడు. అంటే నా రెండో భర్త కూడా ఈ ప్రపంచాన్ని విడిచి మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆయన ఎన్నో రకాల వ్యాధులతో బాధపడ్డారు. కానీ ఆయన జీవించి ఉన్న రోజుల్లో మా జీవితం ఏదో రకంగా సాగపోతూ ఉంది. కానీ ఆయన మరణాంతరం మాత్రం మా ఇంట్లోని ఆనందం అంతా కూడా మాయమైపోయినట్లుగా నాకు అనిపించింది. అయితే నా భర్తకు సొంత ఇల్లు ఉంది.
అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఉండటానికి మాత్రం ఎటువంటి ఆందోళన లేదు. ఇక మా ఇంట్లోని ఒక చిన్న కిరాణా దుకాణం కూడా ఉండేది. అయితే ఒకరోజు మేమంతా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం అనేది వినిపించింది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నేను ఎంతగానో భయపడ్డాను. ఇక నేను ఆ శబ్దం అభిషేక్ రూమ్ నుంచి రావటం గమనించాను. వెంటనే పరిగెత్తుకుంటూ అతని గదిలోకి వెళ్లాను. ఇక అక్కడ చూసి నేను నిజంగా షాక్కి గురయ్యాను. ఎందుకంటే అభిషేక్ గదిపై కప్పు అనేది పూర్తిగా కూలిపోయింది. అయితే దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కప్పుని తొలగించి చూడగా అక్కడ అభిషేక్ కనిపించలేదు. అయితే అప్పుడే అభిషేక్ బాత్రూంకి బయటికి వెళ్లాడు. ఈ కారణంగా అభిషేక్ బ్రతికిపోయాడని మాకు అనిపించింది. ఎందుకంటే కరెక్ట్గా అతను పడుకొని ఉన్న మంచంపై కప్పు పూర్తిగా కూలిపోయింది. ఇక నేను ఆ దేవుడికి 1000 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అభిషేక్ ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఏదైనా జరిగి ఉంటే పరలోకంలో ఉన్న నా భర్తకు నేను ఏమని సమాధానం చెప్పాలి? అయితే కూలిపోయిన పై కప్పును సరిచేయడానికి ఇప్పుడు మా దగ్గర తగినంత డబ్బు కూడా లేదు. అందుకే మేము మా దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఆ పై కప్పును బాగు చేయించుకోవాలి అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే ఆ గది అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆ గదిపై కప్పు మొత్తం కూడా ఓడిపోయింది. అందుకే ఆ గదిని మేము యథాతథంగా అలాగే వదిలేశాం. ఇక ఆ తర్వాత నేను నా మంచాన్ని గదిలోనే వేసుకునే దాన్ని. పిల్లలిద్దరిని కూడా రెండో గదిలో పడుకోమని చెప్పేదాన్ని. ఎందుకంటే బయట చాలా చలిగా ఉండేది. అసలే చలికాలం కావడంతో బయట ఎవరు కూడా పడుకోలేని పరిస్థితి. ఇక ఆ గదిలో ఒక మంచం పక్కనే ఒక చిన్న టేబుల్ మాత్రమే సరిపోయే అంత ప్లేస్ మాత్రమే ఉండేది. ఇద్దరైనా సరే ఆ గదిలో చాలా కష్టంగా పడుకోవలసిన పరిస్థితి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నా కొడుకు మరియు కూతురు ఇద్దరు కూడా ఒకే గదిలో పడుకుంటూ ఉన్నారు. అదంతా చూసిన నేను నిస్సహాయురాలిని, ఒంటరి మహిళను. నేను ఏం చేయగలను? ఎందుకంటే మరొక గదిలో మా దుకాణం ఉండేది. మా ఇంట్లో కేవలం 3 గదులు మాత్రమే ఉన్నాయి. ఇక మేము ముగ్గురమే కాబట్టి 3 గదులు ఇన్ని రోజులు బాగానే సరిపోయాయి. కానీ ఎప్పుడైతే మేము ఇంట్లో దుకాణం మొదలు పెట్టామో అప్పటి నుండి ఒక గది దుకాణానికి అవసరమైంది. ఇప్పుడేమో రెండవ గది కూలిపోయింది. అందుకే ఉన్న ఒక గదిలోనే నా కూతురు మరియు కొడుకు సర్దుకుంటున్నారు. ఇక నేనేమో వంట గదిలోనే పడుకుంటున్నాను. మరి నేను ఏం చేయగలను? ఏదో విధంగా మా బతుకు జీవనం సాగాలి కాబట్టి షాప్ కోసం ఒక గదిని కేటాయించాల్సిన పరిస్థితి. అయితే ఒకరోజు నా కొడుకు మరియు కూతురు గదిలో పడుకొని ఉన్నారు. ఇక ఆ రోజు ఉదయాన్నే ఎటువంటి ఒక సంఘటన జరిగింది అంటే అక్కడ జరిగింది చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఆ రోజు అభిషేక్ పొద్దున్నే నిద్ర లేచాడు. ఆ తర్వాత టిఫిన్ తినటానికి కూడా కూర్చున్నాడు. అయితే స్నేహ మాత్రం ఆ రోజు ఇంకా నిద్రపోతూనే ఉంది. ఎందుకంటే ఆమె ఆ విధంగా లేటుగా ఎప్పుడు కూడా నిద్రపోదు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేచేది. అందుకే నేను కొద్దిసేపటి తర్వాత స్నేహని నిద్రలేపి పలుస్తూ ఉన్నాను. కానీ ఆమె ఎంతసేపటికి కూడా నిద్ర లేవటం లేదు. కాసేపటికి నేనే తన గదిలోకి వెళ్లి చూశాను. ఇక నాకు అప్పుడే తను అపస్మారక స్థితిలో ఉందని అర్థం అయింది. ఇక నాకు చాలా భయం వేసింది. అసలు తనకి ఏమైంది? వెంటనే దగ్గర్లోని ఆర్ఎంపీ డాక్టర్ను పలవమని అభిషేక్కు చెప్పాను. ఇక ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వచ్చారు. ఆమె అపస్మారక స్థితిలో ఉందని డాక్టర్ చెప్పారు. అంతేకాకుండా అమ్మాయి చాలా బలహీనంగా ఉందని, అలాగే ఆమె రక్తహీనతతో బాధపడుతూ ఉందని కూడా చెప్పారు. కాబట్టి బరువైన పనులు ఏమి చేయించకండి, ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఆమెకు పండ్లు, మంచి పౌష్టిక ఆహారం పెట్టమని చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే ఆమె త్వరలోనే కోలుకుంటుంది, అంతా బాగానే ఉంటుందని ఆయన చెప్పి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత కొంతసేపటికి తను స్పృహలోకి వచ్చాక నేను ఆమె దగ్గరికి వెళ్లాను. నీకు ఏమైంది అని అడిగాను. ఇక వెంటనే తను నిద్ర లేచి నాకు చాలా మైకం వచ్చి స్పృహ తప్పి పడిపోయానని చెప్పింది. ఇక నేను వెంటనే నా కూతురికి సరే నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పాను. నీకోసం నేను టిఫిన్ రెడీ చేసి తీసుకొని వస్తానని అన్నాను. ఇక నేను ఎప్పుడైతే టిఫిన్ తీసుకొని స్నేహ గదిలోకి వెళ్లి చూశాను, అక్కడ ఆమె గదిలో లేదు. అలాగే మంచం మీద ఉన్న బెడ్షీట్ కూడా లేదు. ఇక నేను ఎప్పుడైతే బయటకు వెళ్లి చూశానో ఆమె బెడ్షీట్ ఉతుకుతూ ఉంది. నేను వెంటనే నీ ఆరోగ్యం బాలేదు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ బెడ్షీట్ ఉతుకుతున్నావు అని అడిగాను. డాక్టర్ నిన్ను విశ్రాంతి తీసుకోమని చెబితే నువ్వు ఇటువంటి పనులు చేస్తున్నావా అని నేను ఆమెపై పెద్దగా అరిచాను. వెంటనే గదిలోకి వెళ్లమని చెప్పాను. ఇక వెంటనే తను అమ్మ ముందుగా నన్ను ఈ బెడ్షీట్ ఉతకనివ్వు, ఎందుకంటే మన ఇంట్లో మంచం మీద వేసుకోవడానికి ఒక్క బెడ్షీట్ మాత్రమే ఉంది.
ఇక నేను వెంటనే నువ్వు ఇప్పుడు ఈ బెడ్షీట్ ఎందుకు ఉతుకుతున్నావు, ఆ దుప్పటి మురికిగా లేదు కదా అన్నాను. దాన్ని ఉతికే పని ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? వెంటనే ఆ బెడ్షీట్ను అక్కడే వదిలేసే, నీకు అంతగా దాన్ని శుభ్రం చేయాలి అనిపిస్తే నేను దాన్ని ఉతికి పెడతాను అన్నాను. కానీ ఆమె నా మాట అస్సలు వినలేదు. నా మాటలు పట్టించుకోకుండా ఆ బెడ్షీట్ను ఉతికి ఆరబెట్టడానికి వెళ్ళింది. ఆ తర్వాతే నేను ఇచ్చిన టిఫిన్ తిని ఇక కాసేపు నిద్రపోయింది. ఇక అభిషేక్ ఏమో పనికి వెళ్ళాడు. ఎందుకంటే నేను అతన్ని హై స్కూల్ వరకు మాత్రమే చదివించగలిగాను. ఆ తర్వాత నా భర్త చనిపోవడంతో మా జీవనం కోసం అభిషేక్ కూడా ఒక బట్టల దుకాణంలో పనికి కుదిరాడు. నా పెంపుడు కొడుకైనా సరే అభిషేక్ నిజంగా చాలా మంచి కుర్రాడు. కష్టపడి పని చేస్తూ ఉండేవాడు. ఇక ఇంట్లో ఉన్న షాప్ను నేను ఒక్కదాన్నే చూసుకుంటూ ఉండేదాన్ని. అయినా కూడా మా దుకాణానికి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తూ ఉండేవారు కాదు. కేవలం పిల్లలు మాత్రమే ఎక్కువగా మా షాప్కి వస్తూ ఉండేవారు. వారు ఏదో రకంగా అలా మా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక ఒకరోజు అభిషేక్ నాతో ఏమని చెప్పాడు అంటే, ఈరోజు నేను భోజనం చేసే వచ్చానని అన్నాడు. అయితే అప్పటికే అతను చాలా ఆలస్యంగా వచ్చాడు. ఇక అప్పటికే స్నేహ తన గదిలో నిద్రపోతూ ఉంది. ఇక అభిషేక్ కూడా వెంటనే గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఇక నేను కూడా నా మంచాన్ని వంటగదిలో వేసుకుని నిద్రపోవటానికి వెళ్లాను. అయితే స్థలం మారటం వల్ల నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు నా భర్త జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నా రెండో భర్త నిజంగా చాలా మంచి వ్యక్తి. ఆయన నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా నా మొదటి పెళ్లి గురించి కానీ నా కూతురు గురించి కానీ అవమానకరంగా మాట్లాడేవారే కాదు, నా కూతురిని తన సొంత కూతురులా భావిస్తూ ఉండేవారు. అందుకే నేను కూడా అభిషేక్ని ఎప్పుడూ నా సవతి కొడుకు లాగానే చూడలేదు. అభిషేక్ కూడా నన్ను తన సొంత తల్లిని ప్రేమించినట్లుగానే ప్రేమిస్తూ ఉండేవాడు. నిజం చెప్పాలి అంటే తన తల్లి కంటే నన్నే ఎక్కువగా ప్రేమించేవాడు. నేను చెప్పిన ప్రతి మాట కూడా వినేవాడు. ఇక మా ఇంట్లో ఇప్పుడు ఉన్న ఒక్క మగతోడు కూడా అభిషేకే కదా. ఇక నా కొడుకే ఇప్పుడు మాకున్న ఒక్క సపోర్ట్. అది కూడా లేకపోతే మేమిద్దరం ఆడవాళ్లం కూడా ఏం చేయగలం, ఎక్కడికి వెళ్లగలం? అభిషేక్ కూడా తనకు తోచిన పనిని మా కుటుంబం కోసం కష్టపడి చేస్తూనే ఉండేవాడు. నేను అభిషేక్ని ప్రైవేట్గా చదవమని కూడా చెబుతూ ఉన్నాను. ఎందుకంటే మంచి డిగ్రీ వస్తే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది కదా. అతను కూడా సరే అమ్మ, తప్పకుండా త్వరలోనే మళ్లీ చదువుకుంటానని అని కూడా చెప్పాడు. అయితే ఆ మరుసటి రోజు ఉదయాన్నే జరిగిన సంఘటన చూసి నేను మళ్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ మరుసటి ఉదయాన్నే స్నేహ మళ్లీ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇక ఈసారి ఆమె ముఖాన్ని చూస్తుంటే ఆమె ముఖంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేనట్లుగా అనిపిస్తూ ఉంది. ఆమె ముఖం పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయింది. వెంటనే నేను డాక్టర్ని పిలిచాను. ఇక వెంటనే డాక్టర్ వచ్చి చెకప్ చేసి, నేను ముందే చెప్పాను కదా ఆమెకు పౌష్టిక ఆహారం పెట్టమని, అసలు ఆమెకు ఏం పెట్టారు అని అడిగారు. నేను మొత్తం విషయాన్ని కూడా ఆయనకు చెప్పాను. నేనేం చెప్పాను అంటే, నేను ఆమెకు పప్పు కూరగాయలు ఆహారంగా పెట్టానని చెప్పాను. అలాగే పండ్లు కూడా తినిపించానని చెప్పాను. రోజంతా ఏ పని కూడా చేయించలేదని చెప్పాను. ఇక వెంటనే డాక్టర్ మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఆమె ఎందుకు బలహీనతకు గురైంది? నేను చెప్పే విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే మీ కూతురు ప్రాణాలకే ముప్పు వాటిలే ప్రమాదం ఉందని డాక్టర్ మరింత పెద్దగా చెప్పారు. ఎందుకు అంటే ఈ విధంగా గంటల తరబడి అపస్మారక స్థితిలో ఉండటం అసలు మంచిది కాదని ఆయన మరీ చెప్పారు. ఆ తర్వాత ఆమె చేత ఏ పని చేయించొద్దు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. ఇక మళ్లీ స్నేహ కొంతసేపటికి స్పృహలోకి వచ్చాక నేను తనతో గట్టిగా చెప్పాను, నువ్వు ఈ రోజు నుండి ఇంట్లో ఏ పని చేయకు. నాకు తెలియకుండా ఏదైనా పని చేస్తే నా కోపం నుండి తప్పించుకోలేవని చెప్పాను. కానీ కాసేపటి తర్వాత మళ్లీ నేను ఆమె గదిలోకి వెళ్లి చూసినప్పుడు మళ్లీ ఆమె చేస్తున్న పని చూసి నాకు షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే మళ్లీ ఆమె బెడ్షీట్ను ఉతుకుతూ ఉంది. అయితే ఈసారి నేను ఆమెను కొంచెం దూరం నుండి ఆమె చేస్తున్న పనిని గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆమె చేస్తున్న ఈ పని అనేది నాకు సాధారణంగా అనిపించడం లేదు. ఆమె ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయి స్పృహలోకి వచ్చింది. అయితే వెంటనే ఆమె లెగిచి ఎందుకు తన బెడ్షీట్ను ఉతుక్కుంటుంది? అసలు ఏం జరుగుతుంది? తను ఈ విధంగా ఎందుకు చేస్తుంది? ఎప్పుడైతే నా కొడుకు ఆమె గదిలో పడుకోవడం ప్రారంభించాడు ఆ రోజు నుండే తను ఈ విధంగా చేస్తుంది. అలాగే అప్పటి నుంచే అదితి కళ్ళు తిరిగి పడిపోతుందని కూడా నాకు గుర్తుకు వచ్చింది.
అయితే అభిషేక్ ఆమెకు సవతి సోదరుడు లాంటివాడే కాని చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసి పెరిగారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా నిజమైన అక్క తమ్ముళ్లలాగానే ఎంతో ప్రేమతో ఉండేవారు. అయితే అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? నా కూతురు ఆరోగ్యం రోజు రోజుకు ఎందుకు క్షీణిస్తుంది? ఇక నేను ఏడుస్తూ అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాక ఆలోచిస్తూ ఇదంతా ఏమిటి స్వామి, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక స్త్రీ కేవలం తను గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే బలహీనంగా మారుతుంది. ఆ సమయంలోనే ఆమె శరీరంలో శక్తి లేనట్లుగా, ఎప్పుడూ కళ్ళు తిరుగుతున్నట్లుగా మైకంగా అనిపిస్తుంది. కానీ వయసులో ఉన్న నా కూతురు ఎందుకు ఇలా ప్రతిరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది? అంటే ఇది నిజంగా మామూలు విషయం కాదు కదా. ఇక మరుసటి రోజు కూడా మళ్లీ రోజులాగానే ఆమె బెడ్షీట్ను శుభ్రంగా ఉతికి మేడ మీద ఆరబెట్టడానికి వెళ్ళింది. అలాగే ఆమె బెడ్షీట్ను ఉతికి ఆరేస్తున్నంత సేపు కూడా నేను ఆ విషయాన్ని చూడకూడదు అన్నట్లుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉంది. అయితే నేను ఇదంతా కూడా కిచెన్ కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను కూడా అసలు నా కూతురు ఏం చేస్తుంది, నేను ఆమెనే గమనిస్తున్నాను అనే భావన ఆమెకు రానివ్వకుండా రహస్యంగా ఆమెను గమనిస్తూ ఉన్నాను. ఇక మళ్లీ ఆమె ఏం తెలియనట్లుగా మళ్లీ గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఆమె కింద బెడ్షీట్ లేదు అనే విషయం నాకు తెలియకుండా ఉండటానికి తన మీద మరొక దుప్పటిని కప్పుకుని పడుకుంది. ఇక నేను కూడా ఆమె నాకు ఈ విషయం ఏమీ తెలియకూడదని భావిస్తున్నట్లుగా అర్థం చేసుకుని నాకు తెలియనట్లుగానే తన దగ్గరికి వెళ్లి ఆమెకు టిఫిన్ పెట్టి మందులు వేసి బయటకు వచ్చాను. ఇక మా దుకాణం కూడా సరిగ్గా నడవటం లేదు. ఎందుకంటే మా షాప్కు పెద్దగా కస్టమర్స్ ఎక్కువగా వచ్చేవాళ్లే కాదు, కేవలం ఎక్కువగా పిల్లలే మందులు మిఠాయిలు కొనుక్కోవడానికి మాత్రమే వచ్చేవారు. 5-10 రూపాయలకు మాత్రమే కొనుక్కుంటూ ఉండేవారు. ఈ విధంగా ఎక్కువ రోజులు కొనసాగితే నా దుకాణం కూడా నడపడం ఇక కష్టమే. అందుకే నేను చాలా కంగారు పడుతూ ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా నా యొక్క ఈ బాధను, ఈ విషయాన్ని నా పిల్లలకు మాత్రం చెప్పలేదు. అభిషేక్కి కూడా నేనేమీ చెప్పలేదు. ఎందుకంటే అతను ఇప్పటికే ఎంతగానో అతని వయస్సుకు మించి ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నాడు. ఇక ఇప్పుడు నేను ఈ విషయాన్ని కూడా చెప్పి అతన్ని ఇంకా బాధ పెట్టాలి అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ విషయం చెబితే అతను మరింతగా కంగారు పడతాడు. పైగా డాక్టర్ ఇప్పుడు నా కూతురుకి మంచి ఆహారం పెట్టమని చెప్పారు. కానీ ఇప్పుడు మా ఇంట్లో మాకు బియ్యం, పప్పు కొనుక్కోవడానికి సరిపడినంత డబ్బు లేదు. ఇంట్లో మిగిలిన అవసరాలకు కూడా సరిపోయే అంత డబ్బు మా దగ్గర లేదు. కానీ ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు నా కొడుకు అభిషేక్ మరియు స్నేహ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. కానీ వారు మాట్లాడుకుంటున్న విషయం నాకు అస్సలు అర్థం కాలేదు. నా కొడుకు ఏమని అన్నాడు అంటే, నువ్వు ఇప్పటికే నీ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకున్నావు. ఈ విధంగా జరిగితే ఇక మీదట పూర్తిగా కష్టం. నీ ఆరోగ్యం కంటే నాకేమీ ముఖ్యం కాదు. నువ్వు కంగారు పడుతూ ఉంటే ఇక మీదట మనం ఈ పని చేయవద్దు. కానీ నా కూతురు ఏమని అంటూ ఉంది అంటే, లేదు లేదు, మనం ఈ పని తప్పకుండా చేసి తీరాలి. ఎందుకంటే ఇటువంటి అవకాశం మనకు మళ్లీ రావటం చాలా కష్టం. కానీ నా ఆరోగ్యం ఈ విధంగా అవుతుందని నాకెలా తెలుసు చెప్పు? నాకు కూడా ఇది మొదటిసారే కదా. నా శరీరంలో అంత బలం లేదని నాకు నిజంగా తెలియదు. ఇక నా కొడుకు అభిషేక్ ఏమని అంటూ ఉన్నాడు అంటే, అయితే ఈసారి నేను నీ ప్రాణాలను పణంగా పెట్టలేను. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. కానీ నా కూతురు ఏమని చెబుతూ ఉంది అంటే, లేదు లేదు, కేవలం ఇంకొన్ని వారాలు మాత్రమే కదా, ఆ తర్వాత మళ్లీ మనకు ఇటువంటి అవకాశం రాదు. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. వారు ఏ విషయం గురించి ఇంత రహస్యంగా మాట్లాడుతున్నారు? ఇక ఆ తర్వాత మరొక రోజు నేను ఎటువంటి ఒక సంఘటన చూసి ఆశ్చర్యపోయాను అంటే, ఆ రోజు ఉదయాన్నే నా కూతురు బెడ్షీట్ను ఉతికి పై కప్పు మీద ఆరవేసింది. ఇక ఆ తర్వాత ఆమె ఒకవైపు నిలబడి వాంతులు చేసుకుంటూ ఉంది. ఇక వెంటనే స్నేహ, నీకు ఏమైంది అని నేను అడిగాను. ఇక ఆమె భయపడి, ఏమో అమ్మ, నా కడుపు కొద్దిగా పాడైనట్లుగా ఉంది, అందుకే వాంతు అవుతున్నట్లుగా ఉందని చెప్పింది. వెంటనే నేను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ కడుపు ఎందుకు అంతలాగా పాడైంది? అసలు నువ్వు ఏం తిన్నావని నీ పొట్ట అంతలాగా చెడిపోయింది? అలాగే నువ్వు ప్రతిరోజు ఈ విధంగా ఆ బెడ్షీట్ను పదే ఎందుకు ఉతుకుతున్నావు? నా నుంచి ఏం దాచి పెడుతున్నావు నువ్వు? కనుక నా పరువు పోయే విధంగా ఏదైనా పని చేస్తున్నావని నాకు కనుక తెలిస్తే ఖచ్చితంగా నిన్ను జీవితంలో క్షమించునని గుర్తుపెట్టుకో. ఇక నా మాటలు విని నా కూతురు
ఎంతగానో ఆశ్చర్యపోయింది. ఇక వెంటనే అమ్మ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావ్? నువ్వు ఊహించుకొని మాట్లాడుతున్నట్లుగా అసలు ఏమీ జరగటం లేదు. బహుశా నువ్వు ఈరోజు ఏదో సినిమా చూసినట్లు ఉన్నావు, లేదా నీ చెవిలో ఎవరైనా నీ దగ్గర తప్పుగా చాడీలు చెప్పారా? ఎందుకంటే నీ పరువు పోయే పనులు నేను ఎందుకు చేస్తాను చెప్పు. ఒకవేళ నేను కనుక ఈ బెడ్షీట్ను ఉతికి ఆరబెడితే అందులో తప్పేముంది? ఈ బెడ్షీట్ మురికిగా ఉంది కాబట్టి నేను ఉతికే ఆరేస్తున్నాను. మీకు తెలుసు కదా, నేను చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నానని. ఇక నేను మందులు వేసుకోవడం వలన నా పొట్ట కొద్దిగా చెడిపోయినట్లుగా ఉంది. అందుకే వాంతులు చేసుకున్నాను. ఇక నేను వాంతులు చేసుకున్నాను అంటే దాని అర్థం మరేమీ కాదు. ఇక నా కూతురు ఆ విధంగా నాకే పాఠం చెబుతున్నట్లుగా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి నేను ఆమె ముఖం మీద చాచిపెట్టి ఒక్కటి ఇచ్చాను. ఇక ఆమె వెంటనే నేల మీద పడిపోయింది. అయితే అప్పుడే అకస్మాత్తుగా అభిషేక్ కూడా వచ్చాడు. వెంటనే అమ్మ, ఏం చేస్తున్నావ్ అని పెద్దగా అరిచాడు. ఎందుకు నువ్వు తనని కొట్టావు అని అడిగాడు. ఇక నేను కూడా వెంటనే కోపంతో అభిషేక్తో, అవును, నేను స్నేహాని కొట్టాను. ఇక ఆ తర్వాత నేను మనసులో, అవును, ఈ పని నేను చాలా రోజుల క్రితమే చేసి ఉండాల్సింది అనుకున్నాను. కానీ ఇప్పటికి కూడా నేను ఈ విషయం యొక్క అసలు సంగతి ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి ఇప్పుడే నేను నా మనసులో ఏం ఆలోచిస్తున్నానో ఆ ఇద్దరి ముందు మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నా గుండెల్లో మొదలైన అలజడి కాని బాధ కాని నేను వారికి ఏ విధంగా చెప్పగలను? అందుకే నాలో నేనే కుమిలిపోతూ ఉన్నాను. కానీ నా కూతుర్ని కొట్టినందుకు నేను కూడా బాధపడుతూనే ఉన్నాను. నేను ఆలోచిస్తున్న విధంగా ఏం జరగకూడదు అని ఆ దేవుడిని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఆ రోజు రాత్రి కూడా నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. అయితే అప్పుడే నేను నా పిల్లల గదిలో లైట్ ఇంకా వెలుగుతున్నట్లుగా చూశాను. ఇంత అర్ధరాత్రి సమయంలో కూడా అసలు వారు ఏం చేస్తున్నారు? ఈ పాటికే వారు నిద్రపోవాలి కదా, ఎందుకంటే సాయంత్రమే ఈరోజు మాకు నిద్రవాస్ తుందని తొందరగా పడుకుంటామని వారు చెప్పారు. ఇక నేను వెంటనే గది దగ్గరగా వెళ్ళినప్పుడు వారిద్దరూ మేల్కొని ఉండటం మాత్రమే కాదు, ఇద్దరు రహస్యంగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక వారిద్దరి ముఖాలు చూస్తుంటే ఏదో విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇక నా కొడుకు ఏమని అంటున్నాడు అంటే, నిజంగా స్నేహ, నువ్వు చాలా అదృష్టవంతురాలవని చెబుతున్నాడు. ఇక వెంటనే నా కూతురు ఏమని అంది అంటే, అవును, నేను నిజంగానే అదృష్టవంతురాలిని. కానీ రేపు కనుక మళ్లీ నా ఆరోగ్యం పాడైతే నా పరిస్థితి చూసి నిజంగా అమ్మ చాలా బాధపడుతుంది అని అంది. ఎందుకంటే ఇంకెంతకాలం మనం ఇలా అబద్ధం చెప్పగలం? ఇక వెంటనే అభిషేక్, కేవలం ఇంకొన్ని రోజులు మాత్రమే కదా, ఆ తర్వాత అంతా బాగుంటుంది. ఇక నేను ఆ ఇద్దరి మాటలు విని ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఇక ఆ రోజు నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇక వెంటనే నేను వారి గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా గది తలుపులు లోపల నుంచి మూసేశారు. అసలు తలుపుకి గడియ పెట్టడానికి ఉన్న కారణం ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కదా, ఈ సమయంలో వారు తలుపులు తెరిచి నిద్రపోవచ్చు. మరి అటువంటప్పుడు వారు తలుపుకి గడియ ఎందుకు పెట్టుకున్నారు? వెంటనే నేను కోపంతో పదే పదే తలుపు కొట్టడం ప్రారంభించాను. కానీ నేను ఎంతసేపు తలుపు తట్టినా కూడా వాళ్లు తలుపు తీయటానికి అరగంట పట్టింది. ఇక నేను కిటికీలో నుండి గదిలోకి చూసినప్పుడు గదిలో ఆ ఇద్దరు తప్ప ఎవరూ లేరు. అంతేకాకుండా ఆ ఇద్దరు మెలకువగానే కనిపించారు. ఇక నేను గదిలోకి వెళ్లి, ఇంత ఆలస్యంగా తలుపులు ఎందుకు తెరిచారు అని అడిగాను. వెంటనే వారు, మేము నిద్రపోతున్నాం మా అని చెప్పారు. ఇక వెంటనే నేను, అబద్ధం చెప్పకండి అని అరిచాను. మీరు మేల్కొని మాట్లాడుతున్నారని నాకు తెలుసు. ఇక వెంటనే వారు, ఈ సమయంలో మేము ఎందుకు మేల్కొని ఉంటాం, అలాగే ఎందుకు రహస్యంగా మాట్లాడుకుంటాం చెప్పు, మాకేమైనా రేపు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి, మేమేమైనా చదువుకుంటున్నామా? అర్ధరాత్రి వరకు మేల్కొని చదువుకోవటానికి మేమిద్దరం నిజంగానే నిద్రపోతూ ఉన్నాం. ఇక నాకు ఆ ఇద్దరు చేస్తున్న పనులు కానీ మాటలు కానీ నా బుర్రకు అర్థం కావటం లేదు. వారిని తిట్టడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. ఎందుకంటే అసలు వారిద్దరి మధ్య జరుగుతున్న విషయం ఏమిటో నాకే పూర్తిగా అర్థం కావడం లేదు. కానీ ఆ రోజు మాత్రం వారిద్దరూ ఇంకా మేల్కొని ఉన్నారనే విషయం మాత్రం నాకు బాగా తెలుసు. అయినా కూడా ఇద్దరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఇక దీంతో నేను కూడా వాళ్లతో ఏం మాట్లాడలేక బయటకు వచ్చేశాను. కానీ ఖచ్చితంగా ఏదో జరగకూడనిదే జరుగుతుంది, ఏదో తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తూ ఉంది.
ఇక ఆ తర్వాత మరొక రోజు నేను మరింతగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా కూతురు శరీరం మీద నీలి రంగు గుర్తులు ఉన్నాయి. అంటే అవి ఏవో గాయాల తాలూకు గుర్తులు. ఇక వెంటనే ఆ సమయంలో ఆమెకు ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు. వెంటనే నేను ఆమెను అసలు ఏం జరిగింది అని అడిగాను. ఇక ఆమె వెంటనే నాకు దెబ్బ తగిలింది అని చెప్పింది. కాబట్టి నా కూతురు ఖచ్చితంగా నా నుంచి ఏదో దాచిపెడుతున్న విషయం నాకు అర్థమైంది. అలాగే ఉదయాన్నే నిద్ర లేచి ఆమె ప్రతిరోజు తన బెడ్షీట్ ఎందుకు ఉతుక్కుంటుంది. కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోతుంటే ఇప్పుడేమో ఆమె శరీరం మీద ఈ వింత గుర్తులు ఎందుకు వచ్చాయి. ఇక మరికొన్నిసార్లు అయితే ఆమె తన గదిలోకి కూడా నన్ను రానివ్వటం లేదు. ఇక ఇవన్నీ చూసి మరోవైపు నా మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే అటువంటి ఆలోచనలు నేను ఎప్పుడూ కూడా ఆలోచించని విధంగా ఆ విధంగా ఆలోచించడం కూడా నా తప్పే. కానీ నిజంగా ఇది నా తప్పే. ఎందుకంటే నేను నీరు మరియు నిప్పును కలిపి ఉంచాను. నేను అలా చేసి ఉండాల్సింది కాదు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎందుకంటే వయస్సులో ఉన్న ఒక అబ్బాయిని అమ్మాయిని ఒకే గదిలో పడుకోబెట్టడం నిజంగా నా తప్పే. కాబట్టి ఇది నిజంగా నా తప్పే. ఈ విషయాలన్నిటి గురించి ముందుగా నేనే ఆలోచించాల్సింది. ఎందుకంటే అభిషేక్ స్నేహకి సవతి తమ్ముడే కదా. కానీ వారి వయస్సు పెరుగుతున్న కొద్దీ వారి ఉద్దేశాలు మారటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కదా. వయస్సులో ఉన్న పిల్లలు చెడు ఆలోచనలో చెడు పనులు చేయటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కదా. ఎంతైనా సొంత తమ్ముడే సొంతవాడు, సవతి తమ్ముడు సొంతవాడు కాదు కదా. అలాంటప్పుడు నేను సవతి తమ్ముడిని అక్కని ఒకే గదిలో ఎలా పడుకొని ఇచ్చాను? ఇది నిజంగా నా తప్పేనా? నేనే నా పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉన్నానా? వారిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు రావడం మొదలయ్యాయా? ఎందుకంటే పిల్లల మంచి చెడుల విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్త వహించాలి కదా. ఎందుకంటే పిల్లలు అమాయకులు వయసులో ఉన్నప్పుడు వారికి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఇక ఇటువంటి ఆలోచనలు నా మనసులో వస్తూ ఉంటే పొరపాటున నేను ఆలోచిస్తున్న విధంగానే జరిగితే అప్పుడు మాత్రం నిజంగా తప్పు మొత్తం నాదే అవుతుంది. నేనే నా కొడుకు కూతురు మీద ఒక కన్నిసి ఉంచాల్సింది. అయితే మరొక రోజు నా కొడుకు నా కూతురికి ఏదో ఇస్తూ ఉన్నాడు. ఇక నేను కూడా దాంకొని ఆ ఇద్దరి మాటలు వినటం ప్రారంభించాను. ఇక వెంటనే అతను ఏమని అన్నాడు అంటే, ఇదిగో నీ కోసం నేను మందులు తీసుకుని వచ్చాను. ఈ సమస్యకు ఈ మందు బాగుంటుంది. ఈ రోజు నుండి నువ్వు ఈ మాత్రలు వేసుకో, అంతా సరైపోతుంది అన్నాడు. ఇంతకీ అసలు అతను ఏం మందులు తీసుకుని వచ్చాడు? ఆ విషయం గురించి నాకు ఎందుకు చెప్పడం లేదు? ఆ మందులు కూడా వింతగా ఎందుకు కనిపిస్తున్నాయి? నా కూతురు కూడా వెంటనే ఆ మందుల్ని తీసుకొని తన దుప్పట్ట కింద ఎందుకు దాచుకుంది? ఇక నా కొడుకు రాత్రి పడుకునే ముందు ఈ మందులు వేసుకో అని చెబుతూ ఉన్నాడు. అలా కనుక చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే నువ్వు కళ్ళు తిరిగి పడిపోవు అని చెప్పాడు. ఇక ఆ తర్వాత 2-3 రోజులు నా కూతురు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోలేదు. కానీ ఆ తర్వాత బహుశా ఆమె దగ్గర ఆ మాత్రలు అయిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఒక రోజు మళ్లీ నా కూతురు కళ్ళు తిరిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో నా కొడుకు ఇంట్లో లేడు. అందుకే నేను ఇదే మంచి అవకాశం అనుకోని చాలా తెలివిగా నా కూతురు కింద ఉన్న ఆ బెడ్షీట్ను బయటకు లాగాను. ఆ తర్వాత జాగ్రత్తగా ఆ దుప్పటిని మరొక గదిలోకి తీసుకువెళ్లి చూస్తూ ఉన్నాను. ఇక ఆ దుప్పటిని తెరిచి జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. అసలు ఈ దుప్పటి మీద అంతలాగా ఏం మురికి అవుతుందని తన అనారోగ్యం గురించి కూడా పట్టించుకోలేనంతగా ఈ దుప్పటిని ప్రతిరోజు అసలు ఆమె ఎందుకు ఉతికి ఆరబెడుతుంది? ఇక నేను ఎప్పుడైతే ఆ దుప్పటిని తెరిచి చూశానో ముందుగా నాకు ఆ దుప్పటి మీద ఏం కనిపించలేదు. కానీ నేను ఎప్పుడైతే కొంచెం శ్రద్ధగా ఆ బెడ్షీట్ను గమనించానో ఆ షీట్ మీద కొద్దిగా తెల్లని వెంట్రుకలు గమనిస్తూ ఉన్నాయి. ఇక నాకు వెంటనే అసలు విషయం ఏమిటో ముందుగా అర్థం కాలేదు. అసలు ఇవి ఎవరి వెంట్రుకలు? ఎందుకంటే ఈ వెంట్రుకలు పూర్తిగా తెల్లగా చాలా చిన్నగా ఉన్నాయి. ఇక నేను ఆ వెంట్రుకలను చూసి ఎంతగానో భయపడ్డాను. కానీ అసలు విషయం ఏమిటో నాకు ఎంతసేపటికి అర్థం కాలేదు. ఇక నేను ఎంతసేపు ఆలోచించినా కూడా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అయితే అప్పటికే నా కూతురు స్పృహలోకి వచ్చింది. ఇక ఆమె కింద బెడ్షీట్ లేకపోవటాన్ని ఆమె గమనించింది. ఇక వెంటనే ఆమె నా గదిలోకి వచ్చి నా దగ్గరే కూర్చుంది. అప్పటికే ఆమె ముఖంలో ఒక తెలియని కంగారు నాకు కనిపిస్తూ ఉంది. ఇక వెంటనే నేను స్నేహతో అసలు ఏం జరుగుతుంది అని ప్రేమగా అడిగాను. ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావ్? ఇక వెంటనే తను కంగారు పడుతూ అమ్మ నా బెడ్షీట్ ఎక్కడ ఉంది? ఇక వెంటనే నేను ఆ బెడ్షీట్ని నేను ఉతికి ఆరవేశానని చెప్పాను.
ఇక నా మాటలు విని తను అక్కడి నుండి వెళ్లడానికి ప్రయత్నించింది. వెంటనే నేను తన చేయి పట్టుకుని ఆపేశాను. అలాగే నాకు విషయం మొత్తం అర్థమైంది. నేను మొత్తం చూసేశానని చెప్పాను. ఇక ఆ బెడ్షీట్ మీద ఏముందో కూడా అసలు విషయం నాకు చెప్పేసే అని అన్నాను. అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఇన్ని రోజుల నుండి నా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు? నువ్వు ఈ పని చేయటం వలన నా మనసులో ఎటువంటి ఆలోచనలు వచ్చాయో నీకు తెలుసా? నేను ఎంతగా భయపడ్డానో నీకు ఎలా చెప్పను? ఇక ఆ తర్వాత తను కూడా నా బాధను అర్థం చేసుకుని నా పక్కనే కూర్చొని అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఇక ఆమె చెప్పిన మాటలు విని నా కాళ్ల కింద భూమి కదిలినట్లుగా అనిపించింది. నా కూతురు నాకు ఏం చెప్పింది అంటే, అమ్మ నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో అది పూర్తిగా నిజం కాదు. నిజానికి మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తమ్ముడికి పూర్తిగా తెలుసు. మన పరిస్థితి బాగోలేదని కూడా మేము అర్థం చేసుకున్నాం. అలాగే నీ దుకాణం కూడా సరిగా నడవటం లేదని కూడా మేము ఆలోచిస్తూనే ఉన్నాం. ఇక తమ్ముడు ఎంత కష్టపడుతున్నా కూడా అతని జీతం కూడా చాలా తక్కువే కదా. అయితే ఆ తర్వాత తమ్ముడికి అతని స్నేహితుడు ఎటువంటి ఒక పని ఇచ్చాడు అంటే, నిజానికి అతని స్నేహితుడు కొన్ని ప్రత్యేకమైన పిల్లలను తీసుకుని వచ్చాడు. అవి దాదాపుగా 3 నుండి 4 వరకు ఉన్నాయి. కానీ అతను ఎంతో ప్రత్యేక రకమైన ఆ పిల్లలను విదేశాల నుండి తెప్పించాడు. కానీ వాటిని చూసుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఆ పిల్లల సంరక్షణ ఉద్యోగం తమ్ముడికి ఇచ్చి, ఆ పనిని కనుక జాగ్రత్తగా చేస్తే మాకు చాలా డబ్బు ఇస్తానని చెప్పాడు. ఇక నిజానికి తమ్ముడు కూడా రోజంతా అక్కడే ఉండి ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు. కానీ రాత్రి సమయంలో తమ్ముడు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవాలి కదా. అందుకే అతను ప్రతిరోజు కూడా ఆ పిల్లలను మన ఇంటికే తీసుకుని వస్తున్నాడు. ఇక రాత్రి సమయంలో నేను వాటిని చూసుకుంటూ ఉన్నాను. అందుకే ఉదయానికల్లా ఆ పిల్లల వెంట్రుకలే నా బెడ్షీట్కు పూర్తిగా అంటుకుంటున్నాయి. ఇక ఉదయానికి నేను వాటిని శుభ్రంగా కడిగేసి ఇస్తున్నాను. ఇక ఆ తర్వాత నాకు ఏం అర్థమైంది అంటే, నాకు పిల్లల ఎలర్జీ ఉందని గమనించాను. ఈ కారణంగానే నేను ఉదయానికి స్పృహ తప్పి పడిపోతున్నాను. ఇక తమ్ముడు నాకు తెచ్చి ఇచ్చిన మందులు కూడా దీనికి సంబంధించినవే. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే నాకు ఈ ఎలర్జీ తగ్గుతుంది అని. ఎందుకంటే అమ్మ తమ్ముడి స్నేహితుడు నిజంగా చాలా ధనవంతుడు. అతను ఈ పని కోసం మాకు నిజంగానే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు. అతను సుమారుగా రోజుకి మాకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఇక ఈ రోజు మన ఇంట్లో ఈ పిల్లల సంరక్షణ చివరి రోజు. ఎందుకంటే ఈ రోజు అతను ఈ పిల్లలను మరో నగరానికి తీసుకుని వెళ్తున్నాడు. ఇక ఇప్పటికే మేము ఈ పిల్లల ద్వారా ఎంత డబ్బు సంపాదించాము అంటే, ఆ డబ్బుతో ఈరోజు అన్నయ్య గదిపై కప్పును కూడా మళ్లీ సరిచేసుకోగలం. అలాగే మన ఇంట్లోని మిగిలిన అవసరాలను కూడా తీర్చుకోగలం. అలాగే మన ఇంటికి మరియు దుకాణానికి కావలసిన సరుకులు కూడా తెచ్చుకోవచ్చు. అయితే అమ్మ నీకు పెంపుడు జంతువులు అంటే నచ్చవని నాకు బాగా తెలుసు. అందుకే మేమిద్దరం కూడా ఈ విషయం మీకు చెప్పలేదు. కానీ నువ్వు ఈ లోపుగానే మా గురించి ఇంత తప్పుగా ఊహించుకుంటూ ఉన్నావు. మమ్మల్ని చాలా అనుమానించావు నువ్వు నా గురించి. ఇప్పుడు అన్న ప్రతి మాట కూడా నా గుండెల్లో బాణంలాగా గుచ్చుకుంది. ఎందుకంటే నాకు అభిషేక్ సవతి తమ్ముడే అని నాకు తెలుసు. కానీ వాడు నా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ. తమ్ముడు కూడా ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక రకంగా చూస్తే అతనికి మనకి ఏం సంబంధం? నువ్వే చెప్పు. అతని తండ్రి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. ఇక తనకి తన సొంత బంధువులు కూడా ఉన్నారు కదా. వాళ్ళు మనకంటే ధనవంతులు కూడా. అతను కనుక అనుకుంటే తన బంధువులతో కలిసి ఆనందంగా ఉండవచ్చు. కానీ ఇప్పటికీ కూడా తమ్ముడు మనతో పాటే ఉంటున్నాడు. ఎందుకంటే తమ్ముడు మనల్ని వదిలి ఒంటరిగా విడిచిపెట్టడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడడు. అంతేకాకుండా అతను ఎప్పుడూ కూడా నన్ను తన సొంత అక్కలాగానే భావిస్తూ ఉండేవాడు. నాతో ఎప్పుడూ తప్పుగా కూడా మాట్లాడలేదు. ఎప్పుడు నన్నే సపోర్ట్ చేస్తూ నాకు ఎంతో ధైర్యంగా ఉంటాడు. నువ్వు చెప్పే ప్రతి మాటను కూడా వింటాడు కదా. మన కోసం చదువు కూడా మానేసి ఎంత కష్టపడి పని చేస్తున్నాడో నువ్వు చూస్తూనే ఉన్నావు. తన వయస్సు పిల్లలాగా కాకుండా రోజంతా కష్టపడి మన కోసం పని చేస్తున్నాడు. అందుకే అతని కష్టాన్ని చూసి రాత్రి వేళలో అతనికి నేను సహాయం చేస్తున్నాను. అయితే అప్పటికి కూడా తమ్ముడు రాత్రిపూట కూడా ఈ పని తానే చేస్తానని చెప్పేవాడు. కానీ రోజంతా కష్టపడుతున్నావు కదా, అందుకే రెస్ట్ తీసుకోమని నేనే చెప్పాను. పిల్లలను నేను చూసుకుంటానని చెప్పాను. ఇక నాకు కూతురు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఎంతగానో బాధ అనిపించింది.
నిజం చెప్పాలి అంటే నా మీద నాకే చాలా కోపం వచ్చింది. నేను నా పిల్లల గురించి ఎంత తప్పుగా భావించానో, నా పిల్లలు నా ఆలోచన కంటే 10 రెట్లు బాధ్యతగా ఉన్నారని నాకు అర్థమైంది. నేను ఎటువంటి తల్లిని? నా పిల్లల గురించి ఇంత తప్పుగా అసలు ఎలా ఆలోచించాను? ఇంకా నయం, నా కూతురు ఈ విషయాన్ని అభిషేక్కు చెప్పలేదు. అలాగే నాకు ఈ పిల్లల గురించి మొత్తం విషయం తెలిసిందనే విషయాన్ని కూడా స్నేహ కూడా అభిషేక్ దగ్గర చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే వారు చేయాల్సిన ఈ పని కూడా అయిపోయింది. అలాగే నేను అతని కళ్లలో కూడా చులకన అవ్వటం తనకి కూడా ఇష్టం లేదు. ఇక కొన్ని రోజుల తర్వాత అభిషేక్ ఆ గది యొక్క పై కప్పు మొత్తం సరిచేపించాడు. ఇక ఇప్పుడు మా ఇంట్లోని ఆ గది కూడా పూర్తిగా బాగైంది. ఇక మేము కూడా కొన్ని రోజుల పాటు ఎంతో కష్టపడి పనిచేశాం. నా కూతురు కూడా పిల్లలకు ఇంట్లోనే ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. కొద్ది రోజులకు మా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతూ వస్తుంది. కొన్ని రోజులకు మా పరిస్థితి నిజంగానే చాలా వరకు మెరుగైంది. ఇప్పుడు మా ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఇప్పటికే మా జీవితంలో ఎంతో చెడు జరిగింది. కానీ నాకు జరిగిన ఒక్క మంచి ఏమిటి అంటే ఆ భగవంతుడు నాకు ఎంతో బాధ్యతాయుతమైన మంచి పిల్లలను ప్రసాదించాడు. వారు నా సొంత పిల్లలైనా లేదా సవతి పిల్లలైనా సరే, దేవుడి దయ వల్ల నా 2 పిల్లలు కూడా చాలా కష్టపడి బాధ్యతగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే వారు నా కష్టాన్ని అర్థం చేసుకుంటారు కూడా. అలాగే వారు బాధ్యత మొత్తాన్ని నా మీద వదిలేసి ఖాళీగా కూర్చోవటం లేదు. నా బాధ్యతను, నా కష్టాన్ని కూడా వారి బాధ్యతగా వారి భుజాలకు ఎత్తుకున్నారు. ఎందుకంటే నాకు నా భర్త తోడు లేదు. అందుకే నేను ప్రత్యేకంగా నా పిల్లల కోసం ఏం చేయలేకపోయాను. అందుకే నా పిల్లలు కూడా ఈ విషయాన్ని గ్రహించి నాకు సహాయంగా ఉండాలి అనుకున్నారు. నిజంగా ఇది చాలా పెద్ద విషయం. ఇక దేవుడి దయ వల్ల ఇప్పుడు మా ఇంట్లో అంతా బాగానే ఉంది. నిజంగా దేవుడికి కోటి ధన్యవాదాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఊహించుకున్నట్లుగా ఏమీ జరగలేదు. కానీ పొరపాటున ఆ విధంగా జరిగి ఉంటే, అలా కనుక జరిగి ఉంటే నేను ఏం చేసి ఉండేదాన్ని? అయితే చివరిగా నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, ఆ భగవంతుడు ఏదైతే కోరుకుంటాడో అదే జరుగుతుంది. నా పిల్లలు నిజంగా చాలా బాధ్యత కలిగిన వారు. అలాగే వారి హృదయంలో నేను ఊహించుకున్నటువంటి ఆలోచనలు ఏమీ లేవు. కానీ నేను అందరి తల్లులకు ఇచ్చే ఒక సలహా ఏమిటి అంటే, మీ పిల్లలతో కూడా ఇటువంటి విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు పొరపాటున కూడా అటువంటి తప్పు చేయకుండా ఉండటానికి ఎటువంటి తప్పైతే నా పిల్లల జీవితంలో జరిగిందేమో అని నేను భయపడ్డాను. అటువంటి తప్పే. అలాగే నేను చేసిన తప్పేమిటి అంటే, నా 2 పిల్లలను కూడా ఒకే గదిలో ఉంచాను. మీరు మాత్రం ఇటువంటి తప్పు అస్సలు చేయకండి. ఎందుకంటే ఏదైతే జరగకూడదో అదే జరిగి ఉంటే అంతా ముగిసిపోయి ఉండేది. నా పిల్లలు అంటే బాధ్యత తెలిసిన వారు కాబట్టి బహుశా అటువంటి సంఘటన జరగలేదు. కానీ మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పిల్లలను ప్రేమించడం మాత్రమే కాదు, కొన్నిసార్లు వారి పట్ల కఠినంగా కూడా ఉండాలి. అప్పుడే వారు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, చేయటం లేదో అనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వారి జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే పిల్లలు టీనేజ్ వయసులోకి వస్తారో అప్పుడు తప్పకుండా ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే వారి పడక గదులను వేరుగా ఉంచాలి. అదే విషయాన్ని మీతో కూడా చెబుతున్నాను. పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.